మంచి మంచి అనుభవాలు ఉన్నాయి. ఆర్కాడ్ గారి గురించి చెప్పడానికి మనకి సాతులూరు నర్సరావుపేట దగ్గర సాతులూరు నుంచి సుధారాణి గారు వస్తున్నారు. సుధారాణి గారు ఈరోజు స్వామివారి ఆరాధన అందుకని సాయి సన్నిధి అందులో తాక్కడు అనే భక్తులు దాని గురించి మన పుట్టినరోజు చెప్పబోతుంది. తాక్కడని వాళ్ళ బాబుకి ఒంటో బాగోకపోతే ఎక్కడ తిప్పినా తగ్గబోయేటప్పటికి చివరి వాడు మరిది అంటాడు, సాయినాథుడి షిరిడి వెళ్ళండి, షిరిడి వెళ్తే సాయినాథుడి దగ్గర తగ్గిపోతున్నాను అని చెప్తాను. సరేనే అని సరే వాడు సరే మా మరిది చెప్పిన నిజమైతే చూద్దామని చెప్పి వాడు వెళతాడమ్మా. షిరిడి వెళ్ళాను. షిరిడి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం అంతా సాయి సన్నిధి యొక్క ప్రభావంతో వాడికి చాలా ఆనందం ఉంది, చాలా సంతోషపడుతుంది. బాబు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఆవిడ ఆ ఆనందంతో సాయినాథుని ఎక్కువ చేయించడం చివరికి ఆయన సన్నిధి అంటే చాలా ప్రభావితమైందంటే ఎక్కువ ఇష్టపడుతుంది ఆయన దగ్గర ఉండడం అని. సరే వాడి షిరిడీలో అలాగే ఉంటుంటారు. ఆ ఇంటి ఉంటూ ఉంటే ఒకసారి ఆవిడ షిరిడీలో నడుస్తుంటే రైతు కూడా అది సడన్గా ఆగిపోయింది. తర్వాత ఎవరు ఎదురుకుండా లాంటర్ తీసుకుంటారు. లాంటర్ తీసుకుని దాన్ని ఒక కాలు వేస్తే చాలు అక్కడ పాము పడుతుంది. ఆ పాము మీద కాలు పడుతుంది. అయితే సడన్గా ఆవిడకప్పుడు ఆవిడ ఏమవుతుంది అంటే, ఇది సాయినాథుడు నాకు దారుడు కాలేకుండా ఆపాడు అని ఆవిడ ఆ సరిధానం గుర్తు చేస్తుంది. అంటే చూడండి, వచ్చింది ఒక్కసారి నన్ను బాగా అనుష్కరణము రక్షిస్తున్నాను అనే భావన ఆవిడ ఎక్కువ తీసుకోగలిగింది. ఇప్పుడు మనం ఎన్ని చేసినా ఈ బాబా వల్ల మాస్టర్ వల్ల ఇలా ఉన్నాను, నా గురువుని నమ్ముకున్నందుకు నాకు ఇంతమంది మహాత్ములు దర్శనం ఇలా అవుతుందని భావం తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ కృతజ్ఞత అనేది చాలా తక్కువ. మాస్టర్ గారు ఒక్కసారి సాయినాథుడిని విశ్వ చైతన్యాన్ని చూసి ఆయన ఎలా ఫాలో అయ్యాడు, ఈ తాక్కడు కూడా ఆవిడ అలాగే ఫాలో అయ్యింది బాబాని. అందువల్ల ఆ పాము అలా కాలేకుండా సాయినాథుడు కాపాడాలంటే ఆ తల్లి అనుకుంటుంది. అని ఇప్పుడు మనకు కూడా ఏంటంటే అనుభవం అయితే కానీ ఆవిడేంటి అనుభవం కాదు, ఇది సాయినాథుడే అంతా చేస్తారని భావం ఆవిడ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మాస్టర్ మొట్టమొదటి నుంచి ఆయన ఏం చెప్తున్నాడు, అంతగా చేయించేది ఆ భగవంతుని, చేయించేది నడిపించేది ఆయన. ఏది జరగాలన్నా, గాలి వీచాలన్నా, వర్షం పడాలన్నా, తిరిగి రావాలన్నా ఆ భగవుడి ఆజ్ఞ లేక ఏది రాదు అని చెప్తారు. మనం ఏంటంటే మనం అది చెప్తున్నాం కానీ అనుభవానికి రావాలి. అనుభవానికి వచ్చినట్టు ఏముందంటే ఆనందం కలుగుతుంది. కాకపోతే నేను రోజుకి చెప్పడానికి నేను వెళ్ళాను ఇలా వెళ్ళగలుగుతూ ఉంటాను. ఆ అనుభవం కలిగినప్పుడు ఎలా ఉంటుందంటే ఆవిడ ఏ చెప్తే ఏదైతే ఆనందపడిందో అది మనం కూడా చవి చూడడం. అంటే ఫస్ట్ కాశీరామ్ గారు బుక్ చేసి చెప్పాక శ్రీనివాస్ గారు అన్నారు, సరే టికెట్లు బుక్ చేసుకోండి అంటే సార్ రాలేదండి ఏంటి కాదమ్మా అన్నారు. సరే టికెట్లు బుక్ చేసుకున్నా కొన్ని రోజులు పైకి ఎండాలు చూసి శ్రీనివాస్ గారు మీరు వెళ్తున్నారైనా మీరు వెళ్ళండి, నేనే మీరు ఉండొచ్చు అని చెప్పాను. మీరు రావండి అని. సరే మీ ఇష్టం అమ్మా. సార్ 1200 రూపాయలు టికెట్లు 550 రూపాయలు ఇస్తున్నాను. అది అయిపోయిన దానికి మాస్టర్ గారు చెప్పిన దానికి మనం అనుకుంటాం కదా. అప్పుడు ఏమనిపిస్తుందంటే ఇది పొయ్యాయి కదా రావగలిగింది. ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్కి కదా వెళ్ళింది, అది నష్టమే కాదా గవర్నమెంట్కి వెళ్ళింది, ఎది చేయాలో అది జరిగింది అనుకుంది అనుకున్నాక సార్ బాగా నన్ను అప్పటికి స్వప్న చూపిస్తుమ్మా చాలా చూపించలేదండి. తెల్లారి మధ్యాహ్నం ఆ స్వామి చిదంబర స్వామి స్వప్న దర్శనం ఇవ్వడం, అందువల్ల మళ్ళీ ఇప్పుడు బుక్ చేసుకుని రావడం, ఇలా సాయిరామ్ బుక్ చేసి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. అంటే అప్పుడు మనకు అప్పటిదాకా ఏమనిపిస్తుందండి, ఆశీర్వాదం గారు రమ్మన్నారు, శ్రీనివాస్ గారు చెప్పారు, అందుకని నేను వెళ్ళాను అనే భావనే ఉంది. ఆ భావన ఎలా చేశారంటే ఆవిడ కనుక అనుభవంతో ఎలా తీసుకోగలిగిందో మనం కూడా అంత అనుభవంగా తీసుకోగలిగింది.
అందుకని ప్రతి లీలా అక్కడ మాస్టర్ అంటారు చూడు, ఏది జరుగుతున్నా ఆయన గుర్తుపెట్టుకుంటేనే నీకు సాధనలోకి వచ్చినట్టు. అప్పటిదాకా నేను దానం చేశాను, నేను మౌనంలోకి వస్తున్నాను, రాజావస్త్రం పెట్టాను, ఎన్నో సేవలు చేస్తున్నా, ఇన్ని ఫోటోలు ఇంట్లో పెట్టు, ఎన్ని చేయగాక నీ మనసులో ఇది లేనిది జరిపించేది ఆయన భావన ఏంటి సాధన ముందుకు రాదు. ఎలా ఉంటుందంటే ఎవరు చెప్పినా ఏం చెప్పినా కాగము గొప్పలాగా మనం చెప్తున్నామే కానీ దాని అనుభవాన్ని మనం తీసుకోలేము. మరి అలాగే ఒకసారి భగవంతుడు కుష్టి ఆయన తిరిగి వచ్చాడు వస్తుడు వస్తే ఆయన చూసి అసహించుకొని ఇలా అసహించుకుంది ఏంటి ఇలా అసహించుకుంది. బాబా ఏం చేస్తారంటే చూసి ఆవిడకి కుష్టిగాలని తీసుకొని ఒక పడికలు ఏదో ఆయన కొద్ది నోట్లో వేసుకొని ఆవిడకి ఇచ్చాడు. ఆవిడకి ఏం చేస్తుంది, బాబా ఇచ్చారు కదా నోట్లు తీసుకొని. అప్పుడు అనుకుంటుంది వైద్యులకే వైద్యుడు ఆయన అని ఆవిడకి నోట్లో వేసుకొని డాక్టర్ గారు నాకు తెలియద్దని చెప్తారు, కుష్టిగాలని తీసుకోవాలి. కానీ బాబా ఇచ్చారని ఆవిడ తీసుకున్నాం అంటే ఆవిడ కనుక్కుంది, ఇది వైద్యులకే వైద్యుడు ఆయన ఇచ్చారు కాబట్టి మనకు బాబా ఆయన నమ్మకం మీద ఆవిడ నోట్ వేసుకుంది. అదే విశ్వాసాన్ని ఆవిడ కొనసాగించుకుంటూ వస్తుంది. ఇలా మనకి ఎన్నో జబ్బులు రావచ్చు కదా, భగవంతుడు నమ్ముకున్న తర్వాత మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అంటే అంటారు చూడు, ప్రతి స్టెప్ జరిగినప్పుడు మనకు అర్థం అవుతుంది. అంటే అదే అంటారు చూడండి, రాముడు ఆయన వనవాసాన్ని పట్టాభిషేకం చేయాలి అయితే తండ్రి దగ్గర అనుమతి తీసుకుందామనంటే తెల్లారిపోతే ఆయన ఏమంటాడు, ఏం చెప్పింది ఇలా చెప్పింది 14 సంవత్సరాలు వనవాసం చేయాలంటే అందుకని ఇలా అనుకుంటుంది. ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. సరే అని మాట్లాడలేదు. రోజున ఎన్నో రకాలుగా అలంకరణ చేసుకుంటారు. అవన్నీ మన చూడండి, ఒక పెళ్ళి ఆగిపోతే మనకు బాగా జరుగుతుంది. అలాంటి జరిగిన స్థలంగా ఆగిపోయింది. కానీ ఆయన మనసులోకి ఇదంతా ఏమీ తీసుకోకుండా ఆయన వెళ్ళిపోయాడు. అంటే మనం కూడా ఈ లీల ద్వారా మనం ఏంటంటే ఆ చరిత్రకి వెళ్ళినా ఆవిడ లీల చూసినా మన దాకా మనం ఎంతో ఎలా ఉండగలిగాము అని మనం ఆలోచిస్తున్నాము. ఆ భగవంతుడి సన్నిధానంలో మన మనసు ఎలా ఉంది. సరే ఒకసారి బాబాని బాగా నమ్మాము. బాబుకి ఏంటంటే ఇవ్వాల్సినంత ఆరోగ్యం ఇవ్వలేదు, అంటే అందరికన్నా హ్యాపీగా అది ఇవ్వలేదు. అప్పుడు అనిపిస్తుంది, ఏంటి బాబా నమ్మాము ఇంత అనారోగ్యంగా ఎలా ఇస్తారు అని రోడ్డు కరాటికి తీసుకెళ్ళాల్సి వస్తుంది, డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాల్సి వస్తుంది, మన మహాత్ములు ఆశిస్తుంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇన్ని రకాలుగా జరుగుతూనే ఉంది. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది తర్వాత ఒకసారి కరాటి సార్ దగ్గర మా బాబుని తీసుకున్నాను. ప్రతిరోజు కష్టపడండి బాబుని కరాటకి తీసుకుని వెళ్ళాను. ఇలా రోజు తీసుకురాలేకపోతున్నాను సార్ అంటే వాళ్ళు గురువు నన్ను చెప్పేదాన్ని. అప్పుడు ఆయన ఏమన్నారంటే, అమ్మా నేను కానీ తీసుకురాను, ఆ బాబు చెయ్యి పెట్టుకుని అమ్మ ఇదే సాధన అంటే తీసుకొస్తున్నానమ్మా. అంటే ఏంటి అక్కడ ఒక గురువుని నమ్మేము అంటే మనకి అనారోగ్యం పెట్టాడు, డబ్బులు ఇచ్చాడు, ఇలా సాధన దెబ్బతింటుంది అని ఏది లేదు. ఏది చేసినా నా గురువు నా మంచిగా చేశాడు అనే విశ్వాసం అంత దృఢంగా తీసుకోగలగాలి. కానీ మనం ఏంటంటే ఇన్ని స్తోత్రాలు చెప్పి ఇన్ని చేసావా ఏం చేశాడు అనే దానికి మనం ఒక బేసిక్ అయిపోతాం. ఎప్పుడే సరే ఆ గురువుని పట్టుకున్నాడనమాట. ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా నా సాయినాథుడు నాకున్నాడు, మా మాస్టర్ మాకు ఉన్నారు అన్నప్పుడు సర్వోపాయం అని చూపిస్తాను. అందువల్ల మన చిన్న సమస్యలకి చిన్న బాధలకి మనం ఇది కాకూడదు. అంటే ప్రతి అనుభవం ద్వారా తెలుసుకుంటామని చెప్పాను కదా. ఇప్పుడు మా అక్క రోజు ప్రతిరోజు మాస్టర్ గారికి బాబాకి పూలు కొట్టుకొచ్చింది. మళ్ళీ ప్రతిరోజు ఇంట్లో బాబాకి మాస్టర్ గారికి ప్రతిరోజు పూలు కొట్టి బాబా పాదాలకి దండం పెట్టుకుంటుంది, మాస్టర్ పాదాలకి దండం పెట్టుకున్నాక తను ఎదురు. సరే 2 రోజులు మా మామ అంటే మా బావగారు సరే మొబైల్ చార్జ్ పెట్టిస్తే మంచిది నేను పెడుతున్నాను అని మొత్తం చేసింది. పూలన్నీ తెచ్చి మా బావగారు చేత రోజు పూలు పెట్టించి మొబైల్ చేత పూలు పెట్టించి యువతాను కలిసి దండం పెట్టుకోండి యువతలో ఉంటుంది. మావ పెడుతున్నాడు కదా అందుకని ఊరుకున్నాను. ఆ తర్వాత 4 రోజులు అయిన తర్వాత మా
పాలు ఏంటి దండం పెట్టట్లా పెట్టుకో అని పాలాడి మాస్టర్ అంటే మనం చూడండి రోజు మందాడు కూడా పెట్టి దండం పెడితేనే ఆయన ఏంటి రోజు పెట్టట్లేదు అంటే కొత్త కదా అని తన అవకాశం కనిపిస్తుంది ఇచ్చినప్పుడు ఇంకటేదండి అంటే చూడండి మాస్టర్ ఫోటోలోనే ఉన్నారా ఎక్కడున్నాడు ఆయన ఏమన్నాడు సూర్యంలో నేనున్నాను అంతటా నేనున్నాను విశ్వాసాన్ని ఒక్కొక్కటి బలపరుస్తూ ఉంటాను ఎప్పుడైతే అలా మనం బలపరుచుకుంటూ మనం వెళ్తున్నాము స్థానం అదే కాదు ఇక్కడలాగా వచ్చి తరిచిపోయాను ఆనందపడ్డాను ఇదే ఆనందం ఇంటి దగ్గర ఉన్నా మనం పొందగలిగేలాగా మనం ఉండాలి అందుకని మహాత్ముడు మనకు చెప్పే మాటలు ఒక మహాత్ముడు చెప్తే చదివితే రామాయణం భాగవతం అన్నీ మనకు అర్థమైపోతాయి అన్నీ అర్థమైపోతుంది మాస్టర్ చెప్తే ప్రతి మాటలో కూడా మనం పరమార్థాన్ని తీసుకోగలుగుతాం అందుకే స్థాయికి ఎలా ఉంటే గురు చెప్తే ఎప్పుడైతే మనకు తెలియదు తత్వ గ్రంథాలన్నీ ఈజీగా మనకు అర్థమైపోతుంది అందువల్ల మనం మాస్టర్ చెప్పింది ఈ రెండు చదవని రెండు కళ్ళు లాంటిదా అని చెప్పాను ఆయన అందులో ఈ రెండు చదివితే మనకి తత్వం అనేది బాగా అర్థం అవుతుంది లేకపోతే మనకు అర్థం కాదండి ఆ తత్వాన్ని తీసుకోవాలి సరే ఒకసారి అంటే ఆవిడ ఎలా నమ్మింది అంటే బాబా దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఎంతో బాగలేదు నా దగ్గర డబ్బు లేవు ఏం మాట్లాడలేదు అంటే బిడ్డకి జ్వరం తగ్గింది అప్పటి నుంచి బాబా దగ్గరికి వెళ్తుంది ఆ నోరు నుంచి ఏ రోజు అడగలేదు ఒకరోజు బాబా దగ్గరికి వెళ్ళి కూర్చున్నాక ఆవిడ కళ్ళ కూడా నీళ్లు కాడుతూ కూర్చుంటున్నారు కళ్ళు కూర్చుంటుంటే సరే వెళ్ళి బాబా ఎదురుగుండా కూర్చుంది బాబా ఏం చేశారంటే ఆమె కళ్ళల్లో కళ్ళబెట్టి చూస్తూ ఉన్నారు బాబా చివరికి ఆవిడ యొక్క నొప్పి కానీ నీళ్ళు కావడం బాగా చూపిస్తున్నారు ఆవిడకి మామూలుగా తగ్గిపోయింది అంటే మనం ఏమనుకున్నాం అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇదివరకు ఏంటంటే మాస్టర్ చెప్పారు పారాయణం చేసుకోవడం దర్శనం చేసుకున్నాం అది ఎలా దగ్గర అవకాశంగా చెప్పారు ఎవరు మాస్టర్ ఇందులో అందరూ అదే చెప్పేవారు ఇప్పుడు వజ్రకవచం మంచిదని చెప్తారు వజ్రకవచం చదివితే మంచిదే కావాలి నేను అదే అడుగుతున్నాను కదా వజ్రకవచం చదువుకుంటాను మనం గురుక్షేత్రం వజ్రకవచం సమానం చెప్తాను ఏంటంటే అమ్మ ఎప్పుడైతే నువ్వు గురుక్షేత్రం చదివావో శరీరం రోజు వజ్రకవచం అయిపోతుంది నువ్వు అది చదువుకున్నా చాలా మంది అప్పుడు మనం ఎవరికైనా చెప్తే ఏం చెప్తాము వజ్రకవచం కూడా చదువుకోవాలా గురుక్షేత్రం కూడా అందుకేంటి ఒక పుస్తకం మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోకపోవడం వల్ల ఇన్ని రకాలుగా వాళ్ళు చెప్తూ వస్తాం ఇది చదువుకోమా చాలా దాని పథకం చదువుకోము ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది నువ్వు చెప్తే స్టేట్లో పెట్టేసి మాస్టర్ కనుక మనం చెప్పే ఒక ఉంటుంది మాస్టర్ చెప్తే గమనాలి మాస్టర్ ఏం చెప్తారు ఇది పారాయణం చేయండి బాబా నీకు ఏ సందేశం ఇవ్వాలి ఆ సందేశం ఆయన ఇస్తాడు మనం ఏం చెప్తామంటే ఏసార్లు పారాయణ చేయమ్మా ఈ పని అయిపోతుంది ఆ పని కాలేదనుకో ఇంక మనకి ఏసార్లు పారాయణం చేయమన్నాను ఈ పని కాలేదు ఏంటా అంటే ఇక్కడ పారాయణం చేయి బాబా నీకు స్వప్నం వస్తున్నాను పని అవ్వాలి ఆయన చెప్తాడు అనే నమ్మకాన్ని మాస్టర్ గారు ఎలా చెప్పారు ఆ విధంగా వాళ్ళు చెప్పగలగాలి ఒక పాయింట్ అటుపైన ఇటుపైన కూడా ఏమవుతుందంటే ఆ పని జరగదు అందుకని గురువుని అనుసరించడం అంటే ఆయన చెప్పే ప్రతి మాటను మనం అలా తీసుకోగలం అంత మనము ఫాలో అయిన గురువుతో ఉండాలి అలా గురువును నమ్మటం వల్ల మన కుటుంబాలు కానీ మనకు కానీ ఎన్నో సమస్యలు ఒక రూపాయి ఉందని ఒక రూపాయి లేదని కానీ అనారోగ్యంగా ఉంటే రేపొద్దున బిడ్డపతికి ఏమవుతుందని కానీ ఏ ఆలోచన మనకి కలగదు నిశ్చలంగా ఉండగలుగుతారు అందుకే అన్ని ఆచరణ ద్వారా చూపిస్తారు మాస్టర్ చూడండి పిల్లడికి 7 ఏళ్ళు అమ్మాయికి 5 ఏళ్ళు అన్ని ఏళ్ళైన మాస్టర్ గారు బాబా అమ్మగారికి కాలు సరిపోయేది అయినా సరే బాబా పిలిస్తే వెళ్ళిపోతానని ఆయన వెళ్ళిపోయారు కానీ మనం అదే తరుణంలో అయితే బాబా మనకి ఏం చేశాడు ఏం చేశాడు ఇన్ని ఆయన తిరిగాడు కలెక్టర్ జోడు కూడా వద్దన్నాడు అనే మాటలు ఎక్కువ అంటాం మనం ఎప్పుడు కూడా ఏమవుతుందో మనం ఏ పని చేస్తే గురువుని నిందించే పనులు ఎక్కువ మాట్లాడతాం వాళ్ళు ఎవరితో అనకల్లా మన మనసుకే మనకి సాక్షి అలా జరిగిపోతూ ఉంటుంది అయితే ఇలా అందుకని మనం ఎప్పుడు కూడా గురువుని నిందించడం మాస్టర్ అలాంటి మొత్తం వాళ్ళ ఆచరణ ద్వారా మనం తెలుస్తుంది గురువుని నిందించడం తగ్గి మన తప్పులు మనం తెలుసుకోగలం అలాగే మరి ఒకసారి వాళ్ళ వంటరోజుకి ఒంట్లో బాగోకపోతే డ్రైవర్కి బాబా దగ్గర తీసుకొస్తాను బాబా దగ్గర వస్తే ఉంచుకుంటారు భార్యాభర్తలు ఇద్దరు ఉంచుకుంటే బాబా అంటారు
అరే అక్కడ ఆకులు లేని వాళ్ళ దగ్గర ఆకులు ఉంటే ఆకులు వచ్చి తీసి కాల్చి పెట్టండి రా అంటే అప్పుడు వాడు అనుకుంటారా ఇది మా కోసం బాగా చెప్తున్నారు అనుకొని వాళ్ళు వెళ్ళి ఆ ఆకులు కోసుకొచ్చి ఆ డ్రైవర్ పెడతారు, తగ్గిపోతుందన్నమాట. అంటే వాళ్ళు ఎక్కడ ఏది కూడా గురువు. అందుకని మాస్టర్ గారు ఏం చెప్తారు, బాబా దగ్గరికి వెళ్తే ఆయన మేధా దక్షిణామూర్తి కూడా ఆయనే అన్నారు. మేధా దక్షిణామూర్తి అంటే మౌనంగా చూస్తుండేదే చాలా పర్లేదు. అంటే గురువు ఎంత గొప్పవాడని తెలిసినా కూడా మనం ఇవ్వాల్సిన గురువు మనం ఇవ్వలేకపోతాం. గురువు అది గురువు అంటే ఏంటి, నమ్మకం. అంత నమ్మకం మనం అదే కానీ ఇప్పుడు ఆ నమ్మకం మనకు పెట్టినట్లయితే మన మనసు ఎంతో హాయి ఇస్తుంది. రోగాలు కానీ ఏది కూడా తెలిసినారు. ఇప్పుడు ఇది కూడా కొంచెం నడవలేకపోతుంది, అయ్యో నడవలేకపోతున్నాని నేను ఎంతో సాధన చేయాలి అని మనసుకు బాధ కలిగేది. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ రెండు మనసుకి సాధన. మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే మనసుకి సాధన. ఇప్పుడు బాహ్యంగా ప్రదక్షిణాలు చేస్తాను, అంతర్ముఖంగా ఆయన గురించి మనం చింతన చేయగలిగా. అది ఎప్పుడైతే మనం చింతన చేయగలిగామో ఆయన కృపను మనం పొందగలుగుతాం. అంతర్ముఖ సాధన అని చెప్తున్నారు కదా, అంతర్ముఖ సాధన ఎప్పుడైతే మనం పట్టుకున్నామో ఇవి చెయ్యలేదని బాధ కలగదు, ఒంగోలేదు బాధ కలగదు. ఇప్పుడు అక్కడ చూడండి, ఇంట్లోనే మన ఫోటో రూపంలో ఆయన వచ్చి రక్తం ఇచ్చాడా లేదా ఆయన అంటే గురువు ఎక్కడ మనకట్లేదు మాస్టర్ పట్టుకుంది అంటే చూడండి. అందుకని గురువు చెప్పిన మాటలు ప్రతిరోజు కనుక మనం తీసుకుంటే ఆ సమయానికి మనకి ఏది ఎక్కడ నేర్పించాడు, ఎక్కడ మనకి ఎలా చూడాలో ఆయన చూడగలుగుతాడు. అది చూడగలుగుతాడు. ఇది ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏంటంటే ప్రతిరోజు చాలా ఆనందంగా ఉండేదండి. ఆమె చాలా సంతోషంగా ఉండేదండి. చీర కట్టుకోవడం కానీ, ఇంట్లో మనవరాడు ఇల్లు కట్టుకోవడం అన్నీ బాగా చాలా ఆనందంగా ఉండేదండి. కానీ మాస్టర్ చదివింది అన్నమాట నాకు ఏడుకు వస్తుంది, నేను ఏం చెయ్యలేదే అని తెలుస్తుంది అని. అంటే ఏంటి ఇక్కడ అంత మన ఇదిలోకి ఏంటంటే భర్త మొత్తలా ఉన్నాము, అక్కడ చీరలు కొనుక్కున్నాం, వస్తువులు కొనుక్కున్నాం, ఇవన్నీ ఉన్నాయో ఒక ఆనందం. ఇప్పుడు ఏమవుతుంది, నేను ఎంత చదివినా ఎంత చేసినా ఒక విషయం చదివినప్పుడు విన్నప్పుడు నేను ఏ స్థాయిలో ఉన్నాను అనేది మనం గమనించుకుంటున్నాం. మాస్టర్ లోపలే ఆ గమనిక పెట్టాను, అది నేను ఆ గమనిక పెట్టాను. ఆ గమనిక మనం తెలుసుకుంటే మన సాధనకి ముందు వెళ్తామన్నమాట. అందుకని వాళ్ళు భార్యాభర్తలు కూడా అది ఉద్యోగం పోయి ఎన్నో చోట్ల తిరుగుతారు, స్టూడియో వచ్చి బాబా సన్నిధానికి రాగానే అక్కడ కూడా చూడండి మా ఆయన ఉద్యోగం పోయింది, ఉద్యోగం లేదు బాబా అది కూడా వాళ్ళు అడగాలి. అక్కడ కూర్చుంటే నెలలు గడిచింది, రోజులు గడిచింది, అక్కడే ఉన్నారు. ఒక రోజు బాబాయ్ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఊరికి వెళ్తున్నారు, ఆ ఊరికి వెళ్ళాయా నువ్వు కూడా సినిమాకి వెళ్తున్నావు, నువ్వు సినిమాకి వెళ్ళి అటు వెళ్ళమంటే సరే ఆయన కూడా బాబాయ్ ఏదో వినోదాలు పంపిస్తున్నారు అనుకున్నాను. అంటే గురువు లేనిగానే పంపిస్తున్నారు, అర్థం కాదు మనకి. మనం ఏమనుకుంటామంటే పాటలు పాడటము, స్నానం చేసి దండాలు పెట్టుకోకుండా తిరిగి అనుకుంటాం. ప్రతి పని కూడా ఆయనకి చెందుతుంది అనే మాట చూడాలి. కోలాట వేస్తున్నారు, వాడు కోలాట వేస్తున్నారు, మనం పాలన చేస్తున్నాం గొప్ప అనుకుంటాం. కోలాటం కూడా ఆయన ఇచ్చింది, అది కూడా ఇప్పుడు ఆ భావంతో ఇచ్చినప్పుడు ప్రతిదీ కూడా ఒక గొప్ప సాధన అవుతుంది అని చెప్తాను. ఆయన అలాగే సినిమాకి వెళ్ళాడు, వాళ్ళతో పాటు వచ్చేటప్పుడు ఆ ఊరు వెళ్ళాడు. ఆ ఊరు వెళ్ళిన వాడు ఈయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఈయన కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తుంటే ఈయనకి రాగానే ఆ ఉద్యోగానికి ఇవ్వడం జరిగింది. అంటే గురు సన్నిధిలో ఆయన ఎంత మౌనం తాగి ఆయన ఎంత వాళ్ళు ఎన్ని పనులు వాళ్ళు చేసుకోగలరు, విశ్వాసం వాళ్ళు నిలబడిపోయింది. ఇప్పుడు మనం వాళ్ళు చేస్తాం, వాళ్ళు ఇక్కడికి వచ్చాము, లేకపోతే విశ్వాసం మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఉండట్లేదు. ఆ సమస్యకి మళ్ళీ బస్సు లేట్ ఇంకా రాలేదు. మాస్టర్ చెప్పి మౌనంగా కూర్చున్నాం, ఎప్పుడు రావాలంటే అప్పుడు వచ్చింది. అనే మౌన వ్రతం చేస్తూ మనం ఉండలేం. అదే అంటారు, ఏ పని చేసినా మనసు కదలిక స్థితిని తెచ్చుకోమన్నాం ఆయన. ఆ కదలిక స్థితి మనం ఎప్పుడైతే తెచ్చుకున్నామో మనసు ఆనందం చేయగలుగుతాం. అలాగే మరి ఆవిడ బాబా సన్నిధిలో ఆయన ఎంతోమంది ఆయనకు అనారోగ్యంగా ఉన్నారని బాబా దగ్గరికి వస్తే ఆయన మనుషులు అదే అంటారు, నాకు అదే చెప్తుంది. బాబా తాత్కాలిక ప్రెగ్నెంట్ వస్తే లోపల పెట్టే సరిగ్గా ఉండదు, కాకపోతే బాబా దగ్గరికి వెళ్ళాలని ఉపాసాన్ని బాబా దగ్గర చేశాడు భర్త. లేదా ఆయన అంటారు, అయ్యా ఉండాలని ఇంటికి వచ్చావు వైద్యులకే కలుడు ఆయన, అక్కడికి వెళ్ళాల్సింది ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు.
అంటే పెద్ద పెద్ద మహాత్ములు చెప్పినా కూడా మనం ఆ విశ్వాస బలాన్ని మనం ఉంచుకోలేకపోతున్నాం. ఈయన దేవుడేగా ఆయన దేవుడేగా అని పరిగెడుతున్నాం తప్ప ఎక్కడ స్థితికి రావాలి. ఆయన ఏమన్నారు, నన్ను నమ్ముకొని ఎప్పుడైతే ఉన్నావు వాళ్ళందరూ నీ దగ్గర మీరు పంపిస్తారన్నారు, నీ దగ్గరికి పంపిస్తారన్నారు. అంతటి విశ్వాసాన్ని మనం తీసుకోగలగాలి. ప్రతి నిమిషం ఎవరు చూసినా కూడా ఆ సాధన చూసి వాళ్ళంత సాధన చేయగలుగుతున్నారు అనే నమ్మకాన్ని మనం పెట్టుకోవాలి. అది మనకు మనసులో చెప్పే ప్రతి మాట. అంటే అంటారు చూడండి, ఇలా ప్రతి దాంతో ఒకదాంతో ఒకటి మనం క్యారీ చేసుకొని మనం ఆ గురువు యొక్క గొప్పతనం మనం చెప్పుకోవాలని చెప్తాం. ఎందుకంటే సామాన్యంగా కొంతమంది ఉన్నారనుకోమ్మా, రామాలయానికి బాబా గురించి చెప్తే ఏం మీరు ఇచ్చి చెప్తున్నారు అంటాం. కానీ మాస్టర్ గారు రామాయణం చెప్పారు, ఆయన కూడా చెప్పారు. ఎలా చెప్పాడు, ఆయన గురువుని ఆశ్రయించారు. రాముడు పుత్రదాకా పరిపాలన చేయాలన్నా, అరణ్యవాసం చేయాలన్నా గురువుని పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆయన ఆనందంగా చేయగలిగారు. అదే విషయం అని చెప్తారు. అప్పుడు ఆ విషయాలను మనం గమనించుకుంటూ ఉంటే ఇదే విషయం రాముల వారు మన 16 పండుగ శ్రీరాములు. అప్పుడు వాళ్ళు అడిగారు, అమ్మ సత్సంగం నాకు చెప్తావా? అలాగే రోజు ఒక అరగంట వెళ్ళి అదే సత్సంగం అలా చెప్తూ గురువుని అంటి పెట్టుకుంటే మనం ఎంత గొప్పవాళ్ళు అవుతాము అని మధ్యలో ఒక మహాత్ముడు. అందుకని బాబా అనే మహాత్ముడే కానీ ఆయన దేవుడు కాదు అని వాళ్ళు వివరించి చెప్పుకుని వచ్చినప్పుడు వాళ్ళు కూడా అదే ఆనంద స్థితి వాడు పొంది మనకు కూడా అటువంటిదే చెప్పారు. అలా ఒకసారి నువ్వు వెళ్ళడం కుదరలేదు, ఆ గుడిలో పంతులు గారు ఇవాళ కూడా రాలేదా అని ఆ గుడిలో పంతులు గారు చెప్పారు రాములు వారు. అంటే అప్పటిదాకా వాడు పూజలు వ్రతాలు ఇవే పూజలు చేసుకుంటూ వస్తారు కానీ ఇవన్నీ వాళ్ళు చేయలేదు. ఇలాగ మరి ఆంజనేయ స్వామి గుడిలో అలాగే వేణుగోపాల స్వామి గుడిలో వాళ్ళని తగ్గట్టుగా కృష్ణుడు మాత్రం తీసుకొస్తూ మనం గురు సేవ అనేది భగవంతుడికి ఎలా చేశాడు. అందులో మన కృష్ణుడి గురించి చెప్పుకుంటాం, అది కాదు ఏకనాథ మహారాజు. మరి వీళ్ళందరూ కూడా ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళ జ్ఞానేశ్వర మహారాజు. వీళ్ళందరూ కృష్ణుడు పట్టుకుని అంత గొప్పవాళ్ళు వాళ్ళు అయ్యారు. వాళ్ళందరూ గొప్పవాళ్ళు ఎలా అయ్యారు అంటే భక్త పురాణాలు. వీళ్ళందరూ ఎలా గొప్పవాళ్ళు అయ్యారంటే తెలుసుకొని మనం కూడా ఇలా ఆచరించాలని తెలుసుకోగలుగుతాము. కృష్ణుడు గురించి కదమ్మని ఆ యొక్క భక్తుల గురించి కూడా వాళ్ళు వివరాలు చెప్పినప్పుడు వాళ్ళు కూడా అది వాళ్ళు అవగలుగుతున్నారు. అందువల్ల మనం మాస్టర్ గారు నదుడు వంట సాధన కాదు, సమాజంలో ఉంటూ సాధన చేయాలని చెప్పారు. అందుకే పరమాచారి గారి గురించి అయినా ఏ గుడిలో అయినా పరమాచారి గారికి వాళ్ళకి అప్పటిగా తెలియదు. ఆయన దక్షిణామాక్షమ్మ దగ్గర ఆయన ఉంటారమ్మా, ఆయనకు గురువు అని ఆయన గురించి కూడా చెప్పకూడదు. అదే చూడండి, మన విశ్వాస ఫలం ఎంతో తక్కువ ఉంటుంది. లీలావతం గురించి చదివినా ఇంకోటి ఏదో చదవమని చెప్తూ ఉంటాం. ఒకసారి పరమాచారి గారు అంటే ఈ శాస్త్రం కథలు కూడా అమ్మ ఆవిడ గురువులు అలా ఆశ్రయించి అలా చేసుకుంటూ వస్తుంది. చివరికి ఆయన సన్నిధిలో బాబా ఏ సాధన చేస్తారు అంటే ఏది ఒక సాధన కాదు, ఆయన ప్రతి సాధన ఆయన దగ్గరే ఉంది. ఇప్పుడు పారాయణం చేస్తున్నాం, అది ఒక మతాన్ని. ఆయన తులసికోట వేశాడు, అదొక మతాన్ని. హోమ గిన్నెలకి ఇచ్చారు, అదొక మతాన్ని. ద్వారకామాయ పేరు పెట్టాడు, అదొక భగవంతుడు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి మొత్తం తీసుకొచ్చి ఆయన దగ్గరే ఉంది సాధన. ఆయన 5 ఇళ్ళకి వెళ్తాడు, నాన్న సాంప్రదాయం అన్నారు ఆయన ఒకటి. అది ఏంటి, ఆయన ఎన్ని మతాల సార్లు ఏదైతే ఉందో వాళ్ళందరి చేత ప్రతిరోజు ఆయన చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఆ సాధన చేస్తున్నారు. ఇంటి ముందు చూడండి పారాయణ, ప్రతిరోజు ఇంటి ముందు అన్నం ముద్ద తీసి పెట్టడం. తాను ఏమన్నాడు, ఎవరిని పిలవద్దు తన ముందు, అలా ఎప్పుడైతే నువ్వు పెట్టావు లక్షల మంది పెట్టినట్టు అని. కానీ ఆ విషయం మనకు గుర్తురాదు. గాలి ఎండిపోయింది, గాలికి ఎండిపోయింది, తినడానికి ఏది రాలేదు. ఈ పీకులు ఎక్కువ, ఈ పీకులు ఎక్కువగా ఉంది. ఆ పీకుల వల్ల ఏమవుతుంది, మనకి రావాల్సిన మార్పులు మనకి రావచ్చు. అందుకని ఇది మనసుకే చెప్పింది, చెప్పడం ఫలితాన్ని ఆశించదు. పెట్టావా లేదు అదే విషయాన్ని దృఢంగా తీసుకొని దాన్ని మనం వదిలేసేయగలిగేలా ఉండాలి. అప్పుడు మనకి ఏది కూడా రుణాలు పొందాలి కానీ ఏది కలగదు. అదే మనకు మాస్టర్ గారు కూడా చెప్తున్నారు, 1 రూపాయి ఏంటంటే గుడిలో పండుగ గారికి 10 రూపాయలు వేసామంటే ఆయన తింటున్నారా, పక్క వాళ్ళు తింటున్నారా, ఎవరు తింటున్నారా అని బొట్టలో వేసుకున్నారా, ఇదో ఆలోచిస్తూ ఉంటాం. ఈ ఆలోచన వల్ల ఏమవుతుంది, గుడిలోకి వెళ్ళినా కూడా మనకి ఏది రావాలో అదే వస్తుంది, ఏది రావాలో అదే వస్తుంది. ఏమొస్తుంది అక్కడ మనకి, డబ్బులు తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు అనే మాట వస్తుంది. అందుకే కదా రమణ మాస్టర్ గారు ఇక్కడికి వచ్చాము,
ఏడు వచ్చినప్పుడు ఎలా ఉందమ్మా అంటారు. ఆయన కష్టంలో చేసుకున్నారమ్మో సత్సంగం చెప్పిస్తున్నాం. అమ్మ లేదమ్మా చుట్టూ అంతా ఓపిల్లా ఉంది, ఇలా లేదు ఏం లేదు ఆనందం లేదు ఇలా చెప్పుకున్నాం. అదే కారణం చెప్పుకునే భావాన్ని బట్టి చెప్పుకునే మాటలు బట్టి చెప్పుకునే విశ్వాసములు ఎంత తీసుకుని ఎంత వర్షమైనా ఎంత ఉన్నా అంతా చూడండి. మనం ఆయన అనుగ్రహాలు లేని కాలు కూడా మోపలేము అంటారు, పాదం కూడా మనం పెట్టలేమని. అలాగే ఆయన వల్ల ఆయన కృప వల్ల అదే అనుకున్నా. గురుబాబు అంటుందో ఇవాళ తీసుకొచ్చి ఇక్కడ పోయేశాడు. ఇంట్లో 9-10 ఇంటికల్లా తలుపులు వేసుకొని ఏసీ వేసుకుని చూస్తున్నాం, ఏసీ వేసుకుని చూస్తున్నాం. ప్రాణాలు చూసుకోక ఆయన వల్ల కావటం లేదు. ఇదివరకు ఏంటంటే నడిపి మంచిగా 2 గంటలకి లీలామృతాలు భుజాలు వేసుకొని నష్టపడేది, నష్ట భాగ్యులు అలవాటు కాదు. ఒంగోలు అయితే 2 బాక్సులు భుజాలు పెట్టుకొని తీసుకొస్తున్నాను. ఎందుకంటే మా అక్కయ్య గారి పిల్లలు అంత చెప్తున్నాను. అక్కయ్య గారి పిల్లలు అందరూ కూడా కోటీశ్వర్లే, అందరూ అమెరికాలో అటు జాబులు చేస్తూ ఉన్నారు, అందరూ అదే చేస్తారు. కానీ నేను అడవాడిగా నీకే నీకు అక్కడికి వస్తుంది. ఆ బాక్సులు మోసుకొని వస్తుండే మీరు లేని వాళ్ళ ఆయనమ్మా బాక్సులు మోస్తున్నారు అనేవాడు మనం అనే చెప్తున్నా. ఆ రోజు ఆ ఓపికతో సద్వినియోగం చేస్తుంది. ఈ రోజు ఈ ఓపికతో నాకు ద్వారా నేను నేర్చుకోవాలి చెప్తాను. ఆత్మ పరిశీలన ఎంతవరకు అది జరుగుతుంది, అది ఎంతవరకు అనే ఆత్మపరిశీలన మనం చేసుకుంటూ మనం సాధన చేయాలి. కానీ ఇలాగ మాము ఈ కాళ్ళు ప్రశ్నించుకోవాలి, తగ్గిస్తూ అంటే ఏమవుతుంది, తగ్గిస్తాడు ఆయన. నీ పుణ్యం అంతా కాస్త దానికే పోతుంది. అవసరమే ఇప్పుడు చూడాడు కదా, ఒకసారి విద్యార్థి చూడాడు కదా, చాలా బాధపడేవారు. ఎంత అనారోగ్యంగా అంటే ఆ నీరు కాలు ఆపరేషన్ చేస్తుండే ఒకసారి మత్తు దిగిపోతున్నా వాళ్ళు అన్నా అంటే మత్తు దిగిపోయిందని. ఆయన అన్నాడు ఆపత్తి చేసేయండి. వాము అనిపిస్తుంది. నేను అదే అన్నాను, అయ్యా మాస్టర్ గారు నన్ను తెలుస్తానా, ఈ కాళ్ళు 10 మందికి మీరు తెలియజేయాలి సత్సంగాలంటే ఏంటో, మీరు ఇంట్లో కూర్చుంటే ఎలా కుదురుతుంది. నా చేత చెప్పించాలి అనుకుంటే ఆయన దాన్ని పక్కన పెట్టాను. చూడండి ఎంత చక్కగా చెప్పారు. నా చేత నేను సత్సంగాలని చెప్పాలి అనుకుంటే ఈ లోకాన్ని ఆయన తీసేసుకుంటాను, నేను అడగక్కర్లేదు. డాక్టర్ కనుక ఏం అడగకుండా ఆవిడ ఎలా ఉందో అందుకని విజయనగర్ వాళ్ళ స్థానం అన్న చాలా ఇష్టంగా ఇస్తుంది. అంత పర్ఫెక్ట్గా చెప్తారు. ఏదేదో నలుగురికి భయపడేలాగా అలా ఉంటాం కూడా ఏది ఉండదు. గ్రహణం వస్తుంది అనుకో, ఇది గ్రహణం అంటే తలుపులని వేసేవాడు అని వేసేవాడు. ఇదో విజయనగర్ ఆయన ఏమన్నాడు మాస్టర్ చెప్పారు, అది విజయనగర్ గట్టిగా ఊపిరి ఎంత పరిస్థితి వచ్చిందో అంత పరిస్థితి వచ్చిందమ్మా. ఇంకా అంటే శుభ్రంగా మైకి పెడతారు, పారాయణం జరుగుతుంది, వచ్చే వాళ్ళందరూ వస్తారు. మీరు ఇళ్ళలో కూర్చొని పారాయణ పారాయణం ఉంటారు కదా, పారాయణ ఉంది కదా, పరబ్రహ్మకి అది గ్రహణం పెట్టేది ఏముంది, ఇవన్నీ ఏముంది అది. అట్లాగే ఏంటంటే మాకు వాళ్ళ ద్వారా కూడా చాలా వాళ్ళ యొక్క ఆచరణలో చెప్పారు కదా, ఎన్ని టన్నులు విన్నా కూడా దాని ఆచరణ ఇక్కడ ఎవరైనా ఆచరణ పెడితే మనకి ధైర్యం వస్తుంది, ధైర్యం వస్తుంది, ఆచరణ పెట్టగలుగుతుంది. అలాంటి వాళ్ళని కూడా విని మనం అంత పట్టుగా మనం చేసుకోగలుగుతున్నాం. ఈ రోజు కూడా అలా ఆయన ఈ రోజు కూడా అనారోగ్యంగా ఉందని ఏ రోజు అంటాను, జ్వరం విపరీతంగా జ్వరం వస్తాను, ఎంతో అనారోగ్యంగా ఉంటుంది. అలా ఉన్నా కూడా ఏ రోజు కూడా ఇవాళ నేను రాలేని వస్తాను మాట్లాడు ఏది ఉండదు. అర్ధరాత్రి చేసిన ఫోన్ తీసి మాట్లాడి చెప్తాను. అది మనం కూడా ఏమంటే పరిగెత్తక్కర్లేదు, పరిగెత్తాల్సిన అయితే పరిగెత్తాలి. ఇంట్లో కూర్చున్నా మనం ఇలాంటి పనులు చేయచ్చు. సాధన ఎప్పుడు దెబ్బతింది, సాధన ఎప్పుడు కూడా దెబ్బతింది. అదే విషయాన్ని మనం గుర్తు పెట్టుకొని అదే చూడండి. మన 8 గ్రంథాల్లో రాసిన మాస్టర్ గారు చూడండి, ఆయన అది స్తోత్రాలు ఏం చేయక్కర్లేదు. మరి ఒకసారి రత్నాలు గంగావతి వస్తున్నాడు. ఆ గంగావతి గారు ఒకసారి నదిలో పడవ మునిగిపోతుంది. వాడు దత్తభావులు ఏదో చదువుతాడు, చదివితే పడవ మునిగిపోవడం ఆగిపోయింది. అప్పుడు ఆయన ఏమని చదువుకోలే, ఈ పడవ మునిగి ఆపడం కోసం అంత దత్తభావులు చదివాక దాన్ని ఉపయోగించాలా అంత పవిత్రమైన దాన్ని అన్నాడు. మనం పారాయణాలు చేసి మనం దేనికి ఉపయోగిస్తున్నావు? అదే అంటారు చెప్తుంది. మనం ఏదో కట్టాలి పారాయణం చేయండి, ఏదో వినాలి పారాయణం చేయండి. దానికి గురువు మీద విశ్వాసం పెట్టుకుంటే ఏ పనైనా ఇప్పుడు పారాయణం ఏంటి,
వాళ్ళు ఎంత నిశ్చలంగా ఉన్నా అంత నిశ్చలంగా ఉండడానికి. ప్రతి కథ చూసుకోండి గురుచరిత్ర. చాకలవాడు ఏంటో చాకలవాడు, చిమ్ముతాడు, రుడుస్తాడు, రుచి కూడా రుచుతాడు. కానీ ఆయన చూసి ఏమన్నాడు, నువ్వు రాజు అవుతావు అన్నాడు. నేను రాజు అవటం ఏంటి అన్నమాట ఆయన అనుకోలేదు. ఆయన సరే స్వామి అయితే వచ్చే జనంలో అనుభవిస్తాను, ఇప్పుడైతే టైం లేదు కదా అన్నాడు. మనం అయితే నేనేంటి ఆయన చాకలవాడు రాజు అవడం ఏంటి అది మనం నమ్మలే వస్తుంది. ప్రాణాలు కూడా విడి చేశాడని అంటే ఎంత బలంగా తీసుకున్నారు. ప్రతి అధ్యాయం కూడా మనకి ధైర్యాలు ఇస్తుంది. అందుకని గ్రంథ పారాయణాలు ఇవన్నీ చేయమండి. ఇలా పరమాచారి గారు భద్రాచలం వెళ్తారు అంటే ఒక వాళ్ళు చెప్పిన కూడా మనకి అర్థం చేసుకున్నాను. ఆయన వెళ్తే భద్రాచలం వెళ్తే వాడు స్వామి రాగానే చాలా ఆనందపడతాడు. పడిన తర్వాత అప్పుడు ఆయన అడుగుతారు, ఏం చదువుతున్నారు అంటే రామమంత్రం చదువుతున్నాం 100 సార్లు అన్నాడు. మంత్రమా జపమా అని కాదు, ఏం చదువుతున్నారు అడిగి. అది చెప్పలేనా శ్రీరామ రామ రామేది రమే రామి మనవరం అది చదువుతున్నాను అన్నాడు. అది చదువుతున్నాను అంటే అప్పుడు ఆయన అన్నాడు, దానికి అర్థం ఏంటి అడిగారు. చెప్తే ఎవరిని అడిగారు, దానికి అర్థం ఏంటి అన్నాడు. శ్రీరామ రామ రామ చదివితే ఒక్కసారి చదివితే 1000 సార్లు పలికినట్లే. మరి 1000 సార్లు పలికినట్లు అనిపిస్తుంది. 300 సార్లు ఎందుకు చదువుతున్నావు అని. 1000 సార్లు చదివినట్లే 300 సార్లు ఎందుకు చదివావు. ఇది పార్వతి పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్తాడు, పార్వతీదేవితో చెప్తున్న మాట. భగవంతుడు వాక్యాలు అంత బలంగా ఉంటాయి. మీరు ఇంటికి రా చదువుతున్నారు అని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తాడు. మీరు చూడండి, గురువు వాక్యం కానీ పరమేశ్వరుడు యొక్క వాక్యం కానీ ఎంత బలంగా తీసుకోవాలో నేను ఇది పరమాచారి గారు చెప్తారా మాస్టర్ గారు చెప్తారా అని కాదు. అంత బలంగా మనం ఎప్పుడైతే మనం తీసుకున్నాము రోజు అంటే మాస్టర్తో పాటు ఉన్నాడైతే వాళ్ళు చెప్పేది వెళ్ళవద్దు బాగుంటుంది. ఒకసారి మా బాబు హెల్త్ బాగాలేదు, పొంగలేదండి. మా అక్కూరమ్మ దగ్గర బాబు ఉంటుంది, మా అమ్మ బాబు కూడా పోయాలంటే ఏమన్నా పెట్టుకోవాలి అడిగాను. అడిగితే ఆవిడ ఒకటే చెప్తుందమ్మా, ఇంటి బొట్టంటే వేసాను, అన్నం అంటే పెట్టాను, బొట్టంటే పెట్టాను, ఆ రావా నేను ఇస్తేనే నువ్వు చూడాలి. దాన్ని ఏదో చదవడం లేదు, ఏదో జరగడం వల్ల నీళ్ళు పట్టుంటే వేస్తున్నా, అన్నం అంటే పడుతున్నా, పొద్దుంటే కడుతున్నా. చట్మాలు నా చేతుల్లో లేదయ్యా, నీ చేతుల్లో చేయలేవాడు నువ్వు అంటే వాడి యొక్క మాట ప్రతిదీ ఎక్కడ ఉంటుందంటే దగ్గర సంబంధంగా ఉంటుంది. అది మనం గమనించుకోవాలి, అది గమనించుకోవాలి. అందుకని మనం ఆచరిస్తే ఈ ఫలితం ఇలా పొందాము అని చెప్పగలుగుతాము, మనం ఆచరణలోకి వెళ్తాం. అందుకని ప్రతి ఒక్కరం కూడా ఆయన చెప్పిన వాటిని శిలాశాసనంగా మనం తీసుకొని మనం ఆచరణ చేయాలి. ఎందుకంటే నేను ఏ కథలో తీసుకున్నామా మొత్తం సారాంశం మాత్రం తీసుకోగలుగుతాను. ప్రతి కథ అదే తీసుకున్నాను. ఆవిడ బాబాకి తిరిగితే జబ్బు చేసినా మౌనంగా వచ్చింది, పిల్లలు వెళ్ళబోయినా మౌనంగా వచ్చింది, ఊరికి వెళ్ళాలి ఉద్యోగాలు పోయినా మౌనంగా వచ్చింది. గురువు ఏం చేశారు అన్నీ తీసుకొచ్చానండి. మన ఇంట్లో బాబాకి దండ ఇస్తాము, గురువారం దర్శనాలు ఇస్తాము. ఇవన్నీ కూడా మనం ఎందుకు ఇస్తాము అంటే ఎలా ఉంటుందంటే, మాకు సత్రంలో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఏం చేస్తుంటే భాస్కర్ దగ్గర రోజు ఓం సాయి రాదంటే గురువారం అండి ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ స్కిన్ చేసి డస్ట్బిన్ అయిపోయింది. ఇవన్నీ ఏందమ్మా ఏమండి ఆయన చెప్పింది రాశాను, నా మనసు ఇస్తుంది. ఆ పేపర్తో సంబంధం లేదు. అది ఏమైపోయిందా ఎక్కడ వేయాలని చూస్తే దాని గురించి తప్పలు ఎక్కువైంది. ఆ పేపర్ ఎక్కడ వేయాలా, ఎవరు తప్పని చోట వేయాలా, ఎక్కడ పంపిస్తారా, ఇవన్నీ కదా. ఏం చెప్పారు, నా నామం రాయి, నువ్వు మనసులో తీసుకో, దాన్ని వదిలేయాలి. కొట్లోకి వెళ్ళావు, సరుకులన్నీ రాసిందని రాసాము. రాసిన రోజు సరుకులు చీటీ రాసిచ్చాడు, సరుకులు ఇచ్చాడు, చీటీ తెచ్చుకున్నావు అలా పడేస్తావా. అలాగే ప్రతి దాంట్లో అలా చూడమంటాను. ఆ అమ్మాయి అయితే అలా తీసుకుంది. ఆవిడ గృహప్రవేశం అయింది. గృహప్రవేశం అయితే ఆటోలో వచ్చింది రేపు 3 ఒళ్ళో ఉన్న బాబాయ్ కదా కిందపడి ఇరిగిపోతే అబ్బాయి అయిపోయింది. నాకు ఏదో జరగాల్సింది బాబాయ్ తీసేశాడు. అవును అంత నిశ్చలంగా తీసుకునేలా ఉండాలి. అయ్యి బాబా ఏమైపోద్దు, అది కాలు విరిగింది, చెవి విరిగింది, ఇలాంటి మనం సాధారణంగా తీసుకొని పక్కన వాళ్ళకి గట్టిగా చెప్పలేకపోతున్నాం.
ఇదే సాధన అన్నమాట. చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇదే వ్యక్తి పట్టుగా తీసుకోవాలి. అమ్మాయి అయితే గోడ రూపంగా నడుస్తుంది. ఒంట్లో బాగున్నప్పుడు బాబా ఈ గోడ రూపంలో నేను నడిపించావా, నన్ను కాపాడుతున్నావా అని అంటారు. అంటే ఈశ్వరుడు నిన్నా కనుకున్నాను ప్రతి క్షణం మనం గుర్తు చేసుకోవాలి అని బాబా అని చెప్తాను చూడండి. ఇదే మనం ప్రతి క్షణం ఒకసారి గాడిలోపల నుంచి వచ్చాడు. వాడు బాబుకి సంబంధం చూశాడు. వాడు బాబు కూడా ట్రైన్కి దిగాడు. అదే ట్రైన్ నాకు ఐడియా లేదు. చూసి నవ్వారు, నేను నవ్వాను అంతే. అయితే తర్వాత అమ్మాయి అయింది మా బాబు నన్ను చూశాడంటండి. ఆడే మా అబ్బాయి మ్యారేజ్ సెట్ అయింది. తాంబూలాగా వాడు ఇచ్చాడు. అయ్యో ప్రజలు కట్టలేదమ్మా అని గాడిలోపల వెళ్ళేస్తున్నాడు. చూసే ఉండే స్టాల్ మాత్రం చూడండి. గాడిలోపల వెళ్ళేస్తున్నాడు చూసాం. ప్రసాదం అక్కర్లేదండి. ఎంత తీసుకుంటున్నారో చూడండి. బాగా మాల ఇంటికి వేసుకోమ్మా, పూలమాల వేసుకొచ్చాను అంటే బాగా ఇంటికి ఆ ఇంటికి ఆయన చేసేది ఏంటమ్మా పూలమాల తెచ్చి అలాగా ప్రతి నిమిషం అలా మనం సాధన ఉండాలి. అదమ్మా ఈ అవకాశం ఇచ్చిన ఆ స్వామివారు అన్న రూపాయలు ఉన్న స్వామివారికి మీ అందరికీ ధన్యవాదాలు ఇచ్చుకుంటూ నీ అనుభవపూర్వకంగా మీకు తెలియజేసి నేను ప్రతిదీ అనుభవంగా తీసుకుంటాను. అనుభవం తీసుకొని మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఇలా ఏసీ వేసుకుంటే 2 గంటలు వేసుకుంటే ఏసీ కరెంటు 3,000 2,000 వస్తుంది. మధ్యలో కూడా పాలు ఇరిగిపోతాయి అని ఫ్రిడ్జ్లో పెట్టదా ఉంటుంది. పాలు ఇరిగిపోతాయని ఫ్రిడ్జ్లో పెడదామని 12ంటికే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పాలు కింద పెడుతూ అప్పుడు అనిపిస్తుంది ఈ 60 రూపాయల పాలు ఎక్కడ ఇరిగిపోతాయి అని 360 రోజులు దానికి ఫ్రిడ్జ్ ఆన్ చేసి ఇస్తున్నాను. ఈ ప్రాణానికి 2 గంటలు ఏసీ వేసుకుంటే కరెంట్ ఎక్కడ కాదు కానీ ఇంట్లోకి పంచలోకి కూర్చొని తిరుగుతున్నాను. అంటే నా శరీరానికి నువ్వు తీసుకున్నారా అనిపిస్తుంది. అలా ప్రతి దాంట్లో మనం గుర్తిస్తే మనం ఏ స్థాయిలో ఉన్నామో మనకు అర్థమైంది. అంతే కదా 2 నెలలు ఉంటే అయిపోతుంది. అదే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి 4,000 అంటాడు రోజు. లాడ్జింగ్ తీసుకుని 4,000 అంటాడు. మనకి ఎవరు వచ్చేది 4,000 లాంటివి. దానికి ప్రాధాన్యత ఇస్తాగా దీనికి. అందుకని భగవంతుడు ఇచ్చిందా తృప్తిగా ఆనందం. ఇవాళ 8 రోజులు వేసి హాయిగా పడుకుంటున్నాను. ఇవాళ కూర్చోబెట్టింది కూడా ఆయన. అలా ఆనందంగా మనం తీసుకొని మనం చేయాల్సింది. అదే శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి భరద్వాజ్ మహారాజుకి జై. సర్వం శ్రీ సాయినాథ్ పాదార్పణం. ఇప్పుడు మనకి టైం అయిపోతుంది. అందరూ కూడా ఇప్పుడు కొందరు సేవకులు మళ్ళీ అది నక్షత్రాల్లో ఇంకొక అధ్యాయం కొందరు సేవకుల గురించి మనకి వకీల వారి కూడా మీరు చెప్పారు. రాదు ఉన్న 4 కప్పులు పట్టండి.